మనకు దొరికినటువంటి చివరి నిర్మాణం ఎవరిదయ్యా అంటే రాజా శ్రీహర్షుడి యొక్క నిర్మాణం. అంతకుముందు శకకర్త విక్రమాదిత్యుడు నిర్మాణం చేసినటువంటి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఇంకొక గొప్ప సన్నివేశం విక్రమాదిత్యుడి. ఒకానొక సమయంలో సరయూ నది పొంగి అయోధ్య నగరం మొత్తం కూడా నీట మునిగింది. ప్రజలందరూ ఎత్తు ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అయోధ్య నగరం మొత్తం నీటిమయమైంది, బురదమయమైంది. బురద గట్టిగా అది ఆ గట్టిపడినటువంటి ఆ అయోధ్య పైన ఉన్న బురద మీద చెట్లు మొలిచాయి. దట్టమైన కీకారణ్యంగా మారిపోయింది. అయోధ్య అంటే ఎక్కడుందో అనే విధంగా ప్రజలకి ఆనవాళ్ళు కూడా దొరకనటువంటి విధంగా అయోధ్య నగరం మారిపోయిందట. అప్పుడు ఎక్కడో రామాయణాన్ని చదివినాం, విన్నాం. ఈ అయోధ్య ఎక్కడుందో అంటూ ఒక ఆవేదనతో వెతుకుదామనేటువంటి, చూద్దామనేటువంటి ఒక అపేక్షతో బయలుదేరాడు ఒక మహారాజు విక్రమాదిత్యుడు. ఆయన ఎక్కడో ఇప్పుడున్నటువంటి మధ్యప్రదేశ్ ఉజ్జయిని నగరాన్ని కేంద్రంగా చేసి పరిపాలిస్తున్న చక్రవర్తి ఆయన. విషయమైతే తెలిసింది సరయూ నది ఒడ్డున ఉంది అని. సరయూ నది ఒడ్డున వెతుకుతూ అనేక మంది మునుల యొక్క, గురువుల యొక్క సూచనలు అనుసరిస్తూ వెళ్ళాడట. చివరికి కనిపించింది దట్టమైన అడవి. ఆ అడవి ప్రాంతాన్ని తవ్వకాలు జరిపి నీట మునిగినటువంటి ఆ అయోధ్య పట్టణాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేశాడు. అందుకొరకు ఆయన చరిత్రలో నిలబడిపోయాడు. శకకర్తగా ఆయన విక్రమ శకం, ఇప్పటికి ఉత్తర భారతంలో ఆయన పేరుతో విక్రమ శకం 2082వ సంవత్సరం ఇప్పటికీ దాన్ని పాటిస్తుంటారు. ఇలా నీట మునిగినటువంటి అయోధ్య పట్టణాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసినటువంటిది కూడా ఒక చరిత్ర.